శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 21 జూన్ 2026 నుంచి 27 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, ఇక మిథున రాశిలో రవి బుధుల సంచారము, కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము, సింహరాశిలో చంద్ర కేతువుల యొక్క సంచారము, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. వారాంతంలోకి 27 జూన్ వచ్చేసరికి బుధుని యొక్క గమనము కర్కాటక రాశిలోకి వచ్చి ఉండి వక్రత ప్రారంభమైంది. అలాగే చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే రవి బుధుల యొక్క సంచారము కలయిక మిథున రాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగాన్ని తెలియచెప్తోంది. ఇది ఏ రాశి వారికైనా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. బుధుడు స్వస్థానంలో కూడా ఉన్నారు. ఇది ఒక అదృష్టవంతమైన యోగం అనే చెప్పాలి. అలాగే గురు శుక్రుల కలయిక ధనయోగాలని, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి యోగాన్ని చాలా వరకు అన్ని రాసుల వారికి కూడా ఆ మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే చంద్రకేతువుల యొక్క సంచారము కొంత అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలని తీసుకుని వస్తుంది. ఇది కొంచెం అదుపులో పెట్టుకోవలసినటువంటి పరిస్థితి. అయితే చంద్రుని యొక్క గమనము 2.5 రోజు మాత్రమే ఉంటుంది కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పునరాలోచించుకోండి. ఆ నిర్ణయాలనే తుది నిర్ణయాలుగా ప్రకటించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క నవమ దృష్టి మీన రాశి మీద పడుతూ స్వస్థానాధీశుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటున్న కారణంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీనరాశి వారికి ప్రత్యేకం. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఇద్దరు శత్రుక్షేత్రాలలోనే ఉన్నారు. అలాగే తృతీయ లాభాలలో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే శనిగారి యొక్క తృతీయ దృష్టి ప్రత్యేకమైన దృష్టి కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో, అలాగే వాహనాలు నడిపే విషయంలో, వాహనాలలో ప్రయాణించే విషయంలో, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాల విషయంలో, శస్త్రచికిత్సల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది ప్రతి రాశి వారు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క దృష్టిని పరిశీలించినట్టయితే చంద్రకేతువుల మీద పడుతోంది. ఇది మాతృవర్గ రీత్యా ఎవరైనా కానీ మాతృవర్గ రీత్యా కొంచెం వినయ విధేయతలు ఎక్కువగా చూపించవలసినటువంటి కాలము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మటుకు తెలియచెప్తాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ చంద్రునికి నీచభంగం అయితే జరిగిపోయింది. కానీ ఈ దృష్టి ఫలితం కారణంగా ఏదైనా మెడిసిన్కి సంబంధించి, చేదు పదార్థాల వ్యాపారాలకు సంబంధించింది కొంచెం ఎక్కువ తక్కువలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపార వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మటుకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు రాశిలో బుధాదిత్య యోగం పడింది. అలాగే ద్వితీయ స్థానంలో గురు శుక్రులు చాలా బాగున్నారు. తృతీయంలో చంద్రకేతువులు బాగున్నారు. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా అద్భుతమైనటువంటి అంశాల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. వాక్కు బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటాయి, ధైర్య సాహసోపేతంగా ఉంటారు, మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, అనుకూలమైనటువంటి జీవితం ఉంటుంది. అలాగే
సంతాన రీత్యా చాలా బాగుంటుంది, రుణభారాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధం రీత్యా కూడా బాగుంటుంది. కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం అనేది చక్కగా సమకూరుతుంది. పితృవర్గ రీత్యా కాస్త అనుకూలమైన కాలం వచ్చింది. ఉద్యోగ జీవితం బాగుంటుంది, సంతృప్తిగా ఉంటారు. స్థాన చలనాలకి అవకాశం ఉన్నాయి. అలాగే విదేశీయానాలకి వెళ్ళాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నాలు చేసుకోండి, అనుకూలిస్తాయి. విద్యార్థుల విషయంలో ఇంకా కొంచెం ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీల విషయంలో శనిగ్రహ స్తోత్రాలు చాలా పారాయణ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి కాయ కష్టం అనేది కనిపిస్తూ ఉన్నది. అలాగే కొత్తగా పనులు ఏమన్నా ప్రారంభించాలి అనుకుంటే తప్పనిసరిగా తారాబలం చూసుకుని ప్రారంభించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్త్రీల విషయంలో శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ఒక్కటే కాదు, 10 మందికి సహాయం చేసే విధంగా కూడా మీరుంటారు. అంటే ఒక విధమైనటువంటి జాగ్రత్త కొరకు శనిగారి యొక్క స్తోత్రాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ. కానీ చాలా వరకు మీరు అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుతారు. 10 మందికి సహాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలోకి వచ్చి ఉండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. గురు శుక్రులతో పాటుగా ఉన్నటువంటి బుధుడు చాలా వరకు జ్ఞానాన్ని పెంచుతారు. ఆ తర్వాత ఏదైనా సరళీకృతం చేస్తారు. కఠినమైనటువంటి ఆలోచనలని సరళీకృతం చేసే విధంగా వారి యొక్క ఆలోచన తీరు కానీ ప్రవర్తన కానీ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ఇక్కడ అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రుణభారాలు బాగా తగ్గిపోతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, విద్య పెరుగుతుంది, అనుబంధం పెరుగుతుంది, ఆత్మీయత పెరుగుతుంది. ప్రతి వారితోనూ చాలా స్నేహ స్వభావంతో ఉండేటటువంటి మీ స్వభావము, మీ యొక్క ప్రవర్తన మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొని వస్తుంది. చాలా మంది అంటే వాళ్ళు స్నేహితులే అవ్వచ్చు, బంధువర్గం అవ్వచ్చు, అండాదండగా ఉండేటట్టుగా ఉంటారు. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి బాగా కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కాస్త ఇబ్బందికరమైనటువంటి కాలము కాబట్టి మాతృవర్గానికి అధిక ప్రాధాన్యతని ఇవ్వండి, ఆ సంతృప్తి వారికి కలిగించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.